విలేజ్లో ఉన్న వాళ్ళని ఒక లూజర్స్ లాగా చూస్తారు. అది కూడా ఎవరు చూస్తారంటే విలేజ్లో ఉన్న వాళ్ళే చూస్తారు. ఏం చేయలేకపోతే ఊర్లో ఎవరు ఉంటారంటే చదువుకోని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, చదువు అవ్వని వాళ్ళు, వాళ్ళే ఊర్లో ఉంటారు. మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో జాబ్ చేస్తారు, లేదంటే అబ్రాడ్లో జాబ్ చేస్తారు అనేది ఒకటి క్రియేట్ అయింది. మీకంటూ ఒక సపరేట్ పేజ్ ఉంది ఇందూర్ ఫార్మ్స్. అది కాకుండా నేను చెక్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే మీరు ఆల్రెడీ ఒక కంటెంట్ క్రియేటర్ విత్ 51K ఫాలోవర్స్. అసలు అది ఎప్పుడు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇందూర్ ఫార్మ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒక 20-30K ఉన్నారు అంతే. ఓకే. దాని తర్వాతనే నాకు ఇంకా క్రేజ్. అసలు నేను ఒక కాంటెంట్ క్రియేటర్ అని కూడా తెలియదు ఎవరికి. ఓకే, ఇందూర్ ఫార్మ్స్ కోసమే ఉంది వచ్చింది అన్నట్టే చూస్తారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు కూడా, ఊర్లో కూడా ఎవరికి తెలియదు. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నేను మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫేస్ ఆఫ్ ఉండి అని చెప్పావు. సో బిఫోర్ మీ పేరెంట్స్ వర్కింగ్ ఎలా ఉండేది? మై పేరెంట్స్ ఆర్ ఇట్లా రెగ్యులర్ స్మాల్ ఫార్మర్స్ అండ్ మై పేరెంట్స్, ఐ డోంట్ నో ఇఫ్ యూ బిలీవ్, థెల్ సిట్ ఇన్ ద మార్కెట్, థెల్ సెల్. నైస్. ఇట్లా 4 అవి పెట్టుకొని 4 రకాల కూరగాయలు పెట్టుకొని ఒక తక్కెడ అంటే వెయిట్ చేసేది అది పెట్టుకొని వాళ్ళు అమ్ముతారు. వై టర్మరిక్ని చూస్ చేసుకున్నావు? యూజువల్లీ టర్మరిక్ హార్వెస్ట్ అవ్వడానికి మినిమం టైం 7 months to 10 months మినిమం. ఐడియా ఏం లేదు అది చేయాలని. ఎవ్రీ ఇయర్ మేము ఈసారి పండిన పంట నుంచి కొంచెం పసుపుని తీసి పక్కన పెట్టుకుంటాం నెక్స్ట్ ఇయర్ విత్తనం కోసం. అంటే ముందు పసుపు ఇంట్లో కోసం మాత్రమే చేసేవారా? నిజామాబాద్ అంటేనే పసుపు. నీ ఫ్యూచర్ మెయిన్ ఐడియాలజీ ఏంటి త్రూ ఇందూర్ ఫార్మ్స్? ఫస్ట్ అయితే పసుపు శుభసూచకం, దాంతో స్టార్ట్ చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు కందిపప్పు, పాప్కార్న్ కర్నల్స్ కూడా పెట్టినాం కదా, అది కూడా ఫార్మర్స్ పండిస్తారు. పౌడర్ కాకుండా యూజువల్లీ కొమ్ములు కూడా ఎవరైనా కొనుక్కుంటారా? చాలా మంది ఇప్పుడు మమ్మల్ని నమ్మి కొమ్ములు కొనుక్కోవడం, ఎందుకంటే పసుపు కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పర్టికులర్లీ ఇందూర్ ఫార్మ్స్ కోసం ఎడ్యుకేషన్ ని ఆపేసుకున్నారా? నా బీటెక్ 2025 అయిపోయింది. ఇంకా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇంత రెస్పాన్స్ రావడం చూసి, ఒక ఫార్మర్ తన ప్రొడక్ట్ అమ్మితే ఇంతమంది కొంటారా. వన్స్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత పేరెంట్స్ నుంచి కానీ చుట్టూ రీజియన్లో ఉన్న పీపుల్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? మా పేరెంట్స్ ఇంకా హ్యాపీ, అరే బాగా చేస్తుంది, మంచిగా వస్తున్నాయి అని దే ఆర్ హ్యాపీ. ఇంకా చుట్టుపక్కల ఫ్రెండ్స్ రిలేటివ్స్ విషయంలోకి వస్తే, ఏంటి వెరైటీ చేస్తుంది, ఏంటి ఇది కొత్తగా ఎక్కడ వరకు వస్తుంది, అది కొంచెం ఉంటుంది కదా. బట్ అదైతే నాకు అర్థమైంది. ఓకే, ఇంకా దాన్ని జలస్ అదే అని ఏం అనలేము, బట్ అదైతే అర్థమైంది. లెట్స్ వెల్కమ్ ది ఇన్స్పైరింగ్ మైండ్ సంజన, ఇందూర్ ఫార్మ్స్. హాయ్, వెల్కమ్ టు అనంతర మీడియా పాడ్కాస్ట్ విత్ కిరణ్మయి. హాయ్ సంజన. హాయ్ కిరణ్మయి. హాయ్. అసలు ఈ కంటెంట్ క్రియేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీకంటూ ఒక సపరేట్ పేజ్ ఉంది ఇందూర్ ఫార్మ్స్. అది కాకుండా నేను చెక్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే మీరు ఆల్రెడీ ఒక కంటెంట్ క్రియేటర్ విత్ 51K ఫాలోవర్స్. అసలు అది ఎప్పుడు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 2023లోనే స్టార్ట్ చేసిన. కానీ అప్పుడు నాకు బుక్ బ్రీజ్ అని పేజ్ ఉండేది, దట్ ఈస్ ఓన్లీ ఫర్ బుక్స్. ఇట్లా బుక్స్ పోస్ట్ చేస్తుండే, బుక్స్ నుండి మంచి కోట్స్, బుక్ సజెషన్స్ కోసం అని క్రియేట్ చేసిన. దాని తర్వాత దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్, అంటే నేను ఇది ఒకటి చేయట్లేదు, నా లైఫ్లో ఇది కాకుండా ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ పెట్టాలి, అవన్నీ చేయాలి అని, ఇట్స్ మై పిఓవి, ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అని ఇంకో పేజ్ దాంట్లోనే యూజర్ నేమ్ చేంజ్ చేసి అది పెట్టుకున్నా. దాంట్లో కొన్ని ఇవన్నీ నాకు నచ్చిన థింగ్స్ అన్ని పోస్ట్ చేస్తుండే, కానీ ఫేస్ పెట్టకపోతుండే. ఫేస్ కనిపించకుండా, ఏది చేసినా ఫేస్ కనిపించకుండా పోస్ట్ చేస్తుండే. దాని తర్వాత మొన్న లాస్ట్ దసరాకి అప్పటి నుండి ఫేస్ కనిపించేలాగా వీడియోస్ పెట్టిన. అప్పటి వరకు నాకు 10,000 ఫాలోవర్స్ కూడా లేరు. మొన్న దసరా నుండి ఇంకా ఫేస్ చూపించి కాంటెంట్ చేస్తే ఎక్కువ కాంటెంట్ ఉంటుంది చేయడానికి. సో అట్లా నాకు కాంటెంట్ ఎక్కువ ఉండేది, కొంచెం కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తుండే. అట్లా నాకు ఫాలోవర్స్ వచ్చిండ్రు. ఇందూర్ ఫార్మ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒక 20-30K ఉన్నారు అంతే. ఓకే. దాని తర్వాతనే నాకు ఇంకా క్రేజ్. అసలు నేను ఒక కాంటెంట్ క్రియేటర్ అని కూడా తెలియదు ఎవరికి. ఓకే, ఇందూర్ ఫార్మ్స్ కోసమే ఉంది వచ్చింది అన్నట్టే చూస్తారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు కూడా, ఊర్లో కూడా ఎవరికి తెలియదు. అండ్ ఎస్పెషల్లీ మీ వీడియోస్లో మీరు ఏదైతే పర్సనల్ పేజ్ స్టార్ట్ చేశారో అందులో మీరు లైక్ స్లో లివింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ మీ నానమ్మ వాళ్ళతో నాస్టాలజిక్ జోనర్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఆ స్లో లివింగ్కి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ ఎవరు లేరు, నేనే కొంచెం ముసలమ్మ కైండ్ ఆఫ్ అని అంటారు నన్ను అందరూ. కొంచెం ఈ ముసలమ్మ పనులు చేస్తూ ఉంటా. నాకు అవన్నీ అయినా ఇప్పట్లో అందరికీ పాత విషయాలు చాలా నచ్చుతున్నాయి. సో దాంట్లో నేను కూడా ఒక పర్సన్. పాత విషయాల్ని అట్లా నాకు రికార్డ్ చేసుకోవడము చాలా ఇష్టము. నిన్న ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళాను లంచ్కి. వాళ్ళ ఇంట్లో వింటేజ్ థింగ్స్ అన్నీ ఉంటే నేను ఆంటీ నేను వీడియో తీసుకుంటా అని చెప్పి మరి అవన్నీ వీడియోస్ తెచ్చుకున్నా. నేను నాకు అంత ఇష్టం, ఎందుకంటే అవి ఎప్పుడు కనిపించవు, కనిపించినప్పుడు నేను రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి, పెట్టుకున్నవి ఇంకొంతమందికి చూపించాలి అని ఉంటుంది. ఇంకొన్ని
ఇప్పుడు గోచి కట్టు అంటే మీకు ఐడియా ఉందా? ఐడియా మన నానమ్మ వాళ్ళు వెనక నుంచి శారీ కట్టుకుంటారు శారీ. అవును. ఇప్పుడు అది నేను ఒకసారి నేను కట్టుకున్నా. ఆ, నేను కట్టుకున్న వీడియో చేసి పెట్టిన తర్వాత చాలామంది కట్టుకున్నారు. అంటే మా రీజియన్‌లోనే కాదు, చాలామంది అంటే సమ్ పాయింట్‌లో మనం ఏం చేసినా ఒక కాంటెంట్ క్రియేషన్‌లో ఎవరిని అయినా కొంచెమైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. కొంచెమైనా ఇన్‌ఫ్లుయెన్స్ వాళ్ళు అవ్వాలి మనల్ని చూసి అని అనుకుంటా. అవును. కాంటెంట్ క్రియేటర్స్‌నే కదా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటారు మళ్ళీ. ట్రూ. అవును. అందుకని సో, అంటే నేను చేసింది వాళ్ళు చెయ్యొద్దు అట్లా అస్సలు ఉండదు. ఓ మై గాడ్! నేను చేసినట్టు చేస్తున్నారు. అంటే నేను ఒక తరంని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసినా అని ఆబ్వియస్లీ. అంటే మనం చేస్తుంది ఇంకొకళ్ళు చేస్తున్నారు చూసి అన్న ఫీలింగ్ ఉంటుంది లోపల. ప్రైడ్‌గా ఉంటుంది. సో, అట్లా. దట్ కైండ్ ఆఫ్ పర్సన్. కానీ చాలామంది దీంట్లో ఈ ఫీల్డ్‌లో నేను ఇట్లా చేసినందుకు వీళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు, కాపీ చేస్తున్నారు అని ఫీల్ అయ్యే క్రియేటర్స్ అయితే చాలామంది ఉంటారు. నీ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? అంటే ఎడ్యుకేషన్ పరంగా గానీ, నాకు నువ్వు తెలిసింది త్రూ ఇందూర్ ఫార్మ్స్. నీ బ్యాక్ ఎండ్ స్టోరీ నాకు తెలీదు. సో, అసలు ఏంటి నీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నావు? ఎక్కడ? అని కొంచెం అలా. సో, నేను మా మమ్మీకి నన్ను హాస్టల్‌లో వేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో, ఫస్ట్ టు 10th నేను అక్కడే ఆర్మూర్‌లో చదువుకుండే. ఓకే. సెయింట్ పాల్ స్కూల్‌లో. మంచి స్కూలే. ఇంక అక్కడ మా ఏరియాలో మంచి స్కూల్ అప్పుడు. బట్ డే స్కాలర్ పంపించాలి కాబట్టి మార్నింగ్ 1 అవర్ జర్నీ, 1 అవర్‌కి ఎక్కువే. ఈవినింగ్ కూడా 1 అవర్‌కి ఎక్కువే. బట్ స్టిల్ మా మమ్మీ పంపించేది. పొద్దున 7కి బాక్స్ పెట్టి. తర్వాత ఇంకా ఇంటర్మీడియేట్ నుంచి అక్కడ కష్టమని హైదరాబాద్ వచ్చేసిన. ఓకే. అప్పటి నుండి హాస్టల్ ఇంకా. ఇంకా పీజీస్, హాస్టల్స్. ఆ! తర్వాత బీటెక్ 4 ఇయర్స్ హాస్టల్. దెన్ అండ్ ఇప్పుడు మీరు లైక్ పర్టిక్యులర్లీ ఇందూర్ ఫార్మ్స్ కోసం ఎడ్యుకేషన్‌ని ఆపేసుకున్నారా? లేకపోతే ఎట్లా? నా బీటెక్ 2025 అయిపోయింది. 25లో. ఓకే. 25లో అయిపోగానే నేను యూఎస్‌కి ట్రై చేసిన. ఐఎల్స్, జీఆర్ఈ అన్నీ క్లియర్ చేసుకున్న. ఐ వాజ్ సెట్ టు గో. జాన్ ఇంటేక్ ఉంటది కదా! ఆ ఇంటేక్‌లో నాకు సౌత్ ఈస్ట్ మిజోరీ అని దాంట్లో వచ్చింది ఓకే. అడ్మిషన్. కానీ నాకు అది నచ్చలేదు. నాకు యూసీఎం అని ఒకటి ఉంటది. దాంట్లోనే కావాలి అని చెప్పేసి నేను ఆ ఇంటేక్‌ని వదిలేసుకున్నా. ఇంకా ఓకే. అడ్మిషన్ వదిలేసుకొని ఇప్పుడు మెయిన్ టెక్‌కి నాకు యూసీఎంలో వచ్చింది. కానీ మెయిన్ టెక్ కోసం నాకు జాన్‌లోనే వచ్చింది. ముందే ఓకే. అప్లై చేసుకున్నాను. ఎందుకంటే నాకు టైం ఉండే కదా! అవును. ఎట్లాగో ఐఎల్స్, జీఆర్ఈ అన్నీ రాసినవి ఉండే కాబట్టి అప్లై చేసేసుకున్నా వచ్చేసింది. I-20 వచ్చేసింది. బ్యాంక్ లోన్ అప్లై చేసినాం. లోన్ శాంక్షన్ అయిపోయింది. ఇంకేం లేదు. స్లాట్ బుక్ చేసుకోవడమే, వీసా వస్తే వెళ్ళిపోవడమే లాగుండే. ఇంకా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇంత రెస్పాన్స్ రావడం చూసి, ఒక ఫార్మర్ తన ప్రోడక్ట్ అమ్మితే ఇంతమంది కొంటారా అని రియలైజ్ అయ్యి, ఎందుకంటే మా సర్కిల్‌లో, మా రీజియన్‌లో ఏం జరుగుతుందంటే పిల్లలు మా పేరెంట్స్ అందరూ ఫార్మర్సే. పిల్లలందరూ చదువుకొని అమెరికానో, కెనడానో, లండనో ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉంటే కష్టం. లేదంటే కనీసం ఒక 12-20 ఎల్‌పీఏతో హైదరాబాద్‌లో జాబ్ చేయాలి. దాంట్లో 1-5% పీపుల్ ఉంటారు అంతే. మిగతా అంతా అబ్రాడే. బికాజ్ లైఫ్ ఈజ్ ఈజీ దేర్. అవును. సెటిల్ అవ్వడానికి ఇట్స్ ఈజీ కంపేర్డ్ టు హియర్. అదే ఇప్పుడు మా పేరెంట్స్ మేము కానీ వ్యవసాయం చేస్తామంటే అసలే ఊరుకోరు. మీ మధ్య చేస్తున్నాం నువ్వు కూడా మళ్ళీ అదే ఎందుకు చేయాలన్న థింగ్‌లో ఉంటారు. ఎందుకంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ వి కెనాట్ ఎర్న్. దీంట్లో ఉండి మనం సంపాదించుకోలేము, మనం ఏం చేయలేము, లగ్జరీస్ ఉండయి, ఏముండయి. అదే మీరు కనీసం జాబ్ చేస్తే హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ విలేజ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు విలేజ్లో ఉండే కాబట్టి, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి. మా పిల్లలు చదువుకున్నారు కదా, వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉండద్దు, ఇదంతా కష్టము, ఎండలో పని, ఇది ఎన్ని మెషిన్స్ వచ్చినా కూడా స్టిల్ ఎండలో పని చేయాల్సిన పని ఇంకా ఉంటూనే ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుందో నేను గెస్ చేయలేను. ఇండియా కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఫాస్ట్గానే టెక్నాలజీ ఫుల్ గ్రో అయిపోతుంది కాబట్టి మంచి ఏఐ కూడా వస్తుంది కదా, ఈజీ అయిపోతుందేమో రేపని నేను అనుకుంటున్నా. ఇప్పుడున్నంత కష్టంగా ఉండదేమో అని. అండ్ మీ పేరెంట్స్ బిఫోర్ లైక్ నువ్వు ఫేస్ ఆఫ్ ఉండి వీడియోస్ చేసి టర్మరిక్ ఎప్పుడైతే సెల్ చేయడం స్టార్ట్ చేసావో దానికన్నా ముందు మీ పేరెంట్స్ ఏ ప్రొడక్ట్స్ని సెల్ చేసేవారు అండ్ ఎలా సెల్ చేసేవారు? యూజువల్గా నువ్వు ఏం చెప్పావంటే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నేను మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫేస్ ఆఫ్ ఉండి అని చెప్పావు. సో బిఫోర్ మీ పేరెంట్స్ వర్కింగ్ ఎలా ఉండేది? అదంతకన్నా ముందు మై పేరెంట్స్ ఆర్ ఇట్లా రెగ్యులర్ స్మాల్ ఫార్మర్స్. ఓకే. ఎట్లా అంటే ఏం లేదు, ఒక కార్న్, మొక్కజొన్న, జొన్నలు అవి మీకు తెలిసి ఉంటాయి. సోయాలో అని ఒకటి ఉంటుంది, అది కొన్ని వెజిటేబుల్స్, ఇంకా పొలం అంటే ప్యాడీ.
ఓకే. ఈ క్రాప్స్ అన్నీ కొంచెం ఎక్కువ పండిస్తారు. ఇంకా కూరగాయలు అయితే తక్కువ. కొంచెం ఇప్పుడు మన రూమ్ ఎంత ఉంది అంత ప్లేస్‌లో కొంచెం కూరగాయలు పెట్టుకొని మాకు తినడానికి, అర్థమైంది. కొన్ని మిగిలితే ఇంకా మార్కెట్‌లో కూర్చొని అమ్మడానికి. ఓకే. అండ్ మై పేరెంట్స్ ఐ డోంట్ నో ఇఫ్ యూ బిలీవ్ దే విల్ సిట్ ఇన్ ద మార్కెట్, దే విల్ సెల్. నైస్. ఇట్లా 4 అవి పెట్టుకొని 4 రకాల కూరగాయలు పెట్టుకొని ఒక తక్కెడ అంటే వెయిట్ చేసేది అది పెట్టుకొని వాళ్ళు అమ్ముతారు. సో మై పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ ఫేమస్ మా రీజియన్‌లో ఫర్ సెల్లింగ్ బోడ కాకరకాయలు. మీకు ఐడియా ఉందా? స్పైనీ గాడ్ రౌండ్‌గా దొడ్డుగా ఉంటాయి. ఉంటాయి. ఓకే. వాటికి ఫేమస్. అంటే ఓకే. అది ఎక్కడో అడవులలో పండుతది. ఒక చెట్లు ఉంటాయంట. అట్లాంటిది మా డాడీ ఎక్కడి నుంచో సీడ్ తెప్పించి పండించడం స్టార్ట్ చేశారు. పండించాడు. ఇట్లా ఓకే. దానికి ఒక స్టేకింగ్ సిస్టమ్ అని ఉంటది. హ్మ్. కట్టెలు పెట్టి ఎందుకంటే అవును. తీగ బారాలి కొంచెం. హ్మ్. అదంతా కొంచెం డిఫికల్ట్ అయినా కూడా మా డాడీకి కొంచెం అవి ఇష్టము. ఓకే. ఫార్మింగ్‌లో రెగ్యులర్ ఫార్మింగ్ చేయొద్దు. డిఫరెంట్‌గా కొంచెం చేయాలి. నీలా యూనిక్‌నెస్ ఉండాలి అన్న థింగ్. కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము. ఎందుకంటే రెగ్యులర్‌గా చేస్తే రెగ్యులర్‌గానే ఉండిపోతాము. ఇంతే మనీ వస్తది. అంత ఎందుకు సరిపోదు. కొంచెం వెరైటీగా చేస్తే అని బాగుంది. వి డిడ్ థాట్. ఓకే. అండ్ నువ్వు ఈ ఫీల్డ్‌లోకి వచ్చినప్పటి నుంచి వై టర్మరిక్‌ని చూస్ చేసుకున్నావు? యూజువల్లీ టర్మరిక్ హార్వెస్ట్ అవ్వడానికి మినిమమ్ టైం 7 మంత్స్ టు 10 మంత్స్ మినిమమ్. సో దాని ప్రాసెస్ మొత్తం చేసి రిజల్ట్ రావడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ కదా! బట్ స్టిల్ ఎందుకు టర్మరిక్‌ని చూస్ చేసుకున్నావు? పసుపే నన్ను చూస్ చేసుకుంది. లైక్ సో ఐడియా ఏం లేదు కదా ఇది చేయాలని. ఓకే. ఎవ్రీ ఇయర్ మేము ఈసారి పండిన పంట నుంచి కొంచెం పసుపుని తీసి పక్కన పెట్టుకుంటాం నెక్స్ట్ ఇయర్ విత్తనం కోసం. ఓకే. ఎవ్రీ ఇయర్ అదే రిపీట్. దాన్ని ఏం కొనము. ఓకే. దాంట్లోనే తీసి పెట్టుకుంటాం ఎవ్రీ ఇయర్. సో అట్లా అంటే ముందు పసుపు ఇంట్లో కోసం మాత్రమే చేసేవారా? ఇట్లా పేరెంట్స్ లేదు. నిజామాబాద్ అంటేనే పసుపు. పసుపు అవును. పసుపు ఎక్కువ పండుతుంది మాకు. సో ప్రతి ఫార్మర్ టన్నుల్లో పండిస్తాడు. ఓకే. స్మాల్ ఫార్మర్ కూడా కనీసం 1 టన్ అయినా పండుతుంది. ఓకే. అంటే 1000 కేజీస్ గాట్ ఇట్. అంత పండుతుంది చిన్న ఫార్మర్కి అయినా కూడా. సో మేము కూడా అట్లనే కాబట్టి అంతే యాజ్ యూజువల్ అట్లనే విత్తనం ముంచిర్రు పెట్టిండ్రు. ఈసారి కొంచెం ఎక్కువ పెట్టిర్రు ఎందుకో ఓకే. కొంచెం. ఓకే. మళ్ళీ ఈసారి ఇంకొంచెం ఎక్కువ మంచిగా పండింది. అంటే అది భూమిలో పండేది కదా, మనం గెస్ట్ చేయలేము. అవును. హార్వెస్ట్ వచ్చింది అంతవరకు గెస్ట్ చేయలేము. సో మంచిగా వచ్చింది. నేను ఇంకా పసుపు అంటేనే ఫేమస్ కదా నిజామాబాద్లో అనే దాంతోనే వీడియో పెట్టుకుందామని హార్వెస్ట్ రోజు వెళ్ళి వీడియో తీసుకొని పెట్టుకున్న. దాట్ టు 20 మిలియన్స్ ఇట్లా లక్షల్లో లైక్లు వచ్చాయి. మా పసుపుకి చాలా డిమాండ్ ఉంది అని అనుకుంటుండే. జిఐ ట్యాగ్ కూడా ఉంటుంది ఆర్మూర్ పసుపు అని అనుకుంటుండే. నేను ఒకసారి మా డాడీని అడిగిన ఫస్ట్, డాడీ ఇట్లా నాకు ఇట్లా ఒక ఐడియా ఉంది, డైరెక్ట్ కన్జ్యూమర్కి సెల్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎందుకంటే పసుపు హార్వెస్ట్ వచ్చినాక దాన్ని బాయిల్ చేయాలి. అవును. తర్వాత దాన్ని ఎండబెట్టాలి. తర్వాత పాలిష్ చేయడం అని ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చేసి లాస్ట్ మనం ఇంకా ఏం ప్రాసెస్ చేయట్లేదు అంటే దాన్ని గ్రైండ్ చేసే ప్రాసెస్ ఒక్కటే చేయట్లేదు. అవును. మిగతా అన్నీ చేస్తున్నాం. సో ఇంకా అన్ని చేస్తున్నాం కదా, ఇది ఒక్కటి చేసేస్తే మనము కస్టమర్స్కి ఇవ్వచ్చు కదా డాడీ అని అడిగితే, మా డాడీ లైక్ ఓ మై గాడ్ నీకు ఐడియా ఎట్లా వచ్చిందని షాక్ అయ్యిండు. నాకు ఇది చిన్నప్పటి నుంచి ఉంటుండే కానీ చిన్ని నేను అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడంటే మనకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏ థింగ్ అయినా మార్కెట్ చేయొచ్చు, దేన్నైనా అమ్మొచ్చు, కానీ వాళ్ళకి అదంతా తెలియదు కదా. సో దే కుడ్ నాట్ డూ. నేను చేయలేకపోయినా మరి నువ్వు చేస్తే చాలా హ్యాపీ, వాళ్ళు సపోర్ట్ అన్నాడు. మా మమ్మీ కొంచెం ఎట్లా అంటే ఊర్లో అందరు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మమ్మీస్ ఆర్ మమ్మీస్ అట్లా ఉండే కొంచెం. తర్వాత మా మమ్మీ ఏమనుకున్నది, నువ్వు స్టార్ట్ చేయగా చూద్దాంలే అని అనుకున్నాను. మా డాడీ కూడా ఏమనుకున్నాడంటే సరే పెట్టినందుకు ఒక 100-200 కేజీస్ అమ్ముతుందేమో అనుకున్నాడు. కానీ నేను ఒక్క ఆర్డర్ కూడా డిస్పాచ్ చేయకముందే 1000 కేజీస్ ఆఫ్ ఆర్డర్ వచ్చింది. నైస్. అండ్ దట్స్ నాట్ 1 పర్సన్ ఆర్ 2 పర్సన్ ఆర్డరింగ్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు పసుపు అంటే ఇంతే కదా కావాల్సింది కర్రీస్లో. సో పెట్టుకున్న వాళ్ళంతా 1/2 కేజీ 1 కేజీ అంతకు ఎక్కువ పెట్టుకోరు. ఆర్ స్టోర్ చేసుకుంటాం 1 year వరకు అనుకునే వాళ్ళు, కొంచెం పసుపుని ఎక్కువ వాడే వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే మార్నింగ్ పసుపు పాలల్లో వేసుకొని తాగడం, వాటర్లో వేసుకొని తాగడం, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే ఎక్కువ పసుపు వాడడం, వాళ్ళకి ఎక్కువ పడుతుంది. వాళ్ళు ఒక 4-5 కేజీస్ కొంటారు తప్ప మిగతా అంతా 1-2, ఎందుకంటే రెగ్యులర్ యూజెస్ ఎక్కువ ఉండదు కాబట్టి. సో అంతే సేల్ అయ్యేది కొంచెం కొంచెము. ఓకే. ఆ కొంచెం కొంచెం అమ్మితేనే 1000 కేజీస్ ఆఫ్ ఆర్డర్ వచ్చింది. ఇంకా మా డాడీ షాక్ అయ్యిండు. ఓకే ఇంకా నేను పసుపుని మార్కెట్లో అమ్మను, నువ్వే అమ్మేసుకో నా పసుపు అంతా, మనకు బండిందంతా ఓకే అని. సో లైక్ మీ రీజన్లో యూఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ టు లైక్ సెల్ టు ద ఎండ్ కామన్ కస్టమర్. పర్సన్ ఐ కెన్ సే ఐఎమ్ ద ఫస్ట్ కామన్ పర్సన్. ఓకే. నైస్. గాట్ ఇట్.
అండ్ ఈ ఇందూర్ నా farms- నాలెడ్జ్ ప్రకారం హా, నా okay. నాలెడ్జ్ ప్రకారం మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా మీ రీజియన్లో ఉన్న పీపుల్ మ్మ్. మీతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ హూ విల్ నెవర్ డూ ద సేమ్. సో అట్లా తర్వాత చాలా మంది స్టార్ట్ చేశారు. నేను చూసి కానీ నాకు మెసేజెస్ వస్తాయి, మళ్ళీ చూసి వాళ్ళు పెట్టారు కదా, వీళ్ళు పెట్టారు కదా, వీళ్ళు మీలాగే చేస్తున్నారు, వీళ్ళ లోగో సిమిలర్ టు మీలాగా ఉంది, వీళ్ళ మార్కెటింగ్ సిమిలర్ టు మీలాగా ఉంది. ఇట్లా నాకు వాళ్ళ వీడియోస్ నాకు షేర్ చేస్తూ ఉంటారు చూడమని. నేను రిప్లై చేయను కానీ కొన్ని మెసేజెస్ చూడగలుగుతాం కదా, అవును. అవి చూస్తూ ఉంటే. బట్ నాకు ఎప్పుడు అదొక కాంపిటీషన్ లాగానో ఆర్ అబ్బా నేను చేసింది వీళ్ళు చేస్తున్నారు నాకు సేల్ కాదేమో, నాకు అట్లా ఎప్పుడు అనిపించదు. ఇంకేమనిపిస్తుంది అంటే ఎవ్రీ విలేజ్ నుంచి ఇట్లా ఒకరు వచ్చింది అనుకో, ఆ విలేజ్కి ఆ విలేజ్ వాళ్ళందరిది వాళ్ళే అమ్మొచ్చు. సరే విలేజ్ వాళ్ళ దగ్గర మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ రేట్ పెట్టి కొని ఇంకో 10 రూపీస్ ఎక్కువ పెట్టి నువ్వు అమ్మొచ్చు కదా, అంటే బికాస్ యూఆర్ వర్కింగ్ కాబట్టి దీంట్లో నువ్వు టైం ఇస్తున్నందుకు ఇంకొక 10 రూపీస్ ఎక్కువ పెట్టి నువ్వు అమ్ముకోవచ్చు కదా. అండ్ ప్రొడక్ట్ బాగుందంటే ఆబ్వియస్లీ డైరెక్ట్గా ఫార్మర్ నుంచి కొనడానికి చాలా మంది చూస్తారు. అంటే ఇప్పుడు మధ్యలో మిడిల్ మ్యాన్ ఉన్నప్పుడు అందులో మళ్ళీ కల్తీ చేస్తారు, కలర్స్ మిక్స్ చేస్తారు అన్న థింగ్ ఉంటుంది. బట్ డైరెక్ట్గా ఫార్మర్ నుంచి వస్తుంది అనేసరికి పీపుల్ విల్ బి లైక్ మనకి ఆర్గానిక్ ప్యూర్ దొరుకుద్ది అన్న ఫీలింగ్లో ఉంటారు ఆబ్వియస్లీ. అసలు నేను అది చాలా అబ్జర్వ్ చేసిన. చాలామంది అసలు మా రేట్స్ చూసి అయితే ఒక్కరు కూడా రేట్ ఎక్కువ ఉందని లేదు చెప్పలే. ఓకే. ఎందుకంటే అరే ఫార్మర్ నుంచి వస్తుంది పెట్టేద్దాం అని అనుకున్నారో Costly లేదా ఉండదు. నిజంగానే తక్కువ ఉందో నాకు తెలీదు. బట్ నో వన్ ఎవర్ కంప్లైంట్. నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నీ ఫ్యూచర్ మెయిన్ ఐడియాలజీ ఏంటి త్రూ ఇందూర్ ఫార్మ్స్? ఫస్ట్ అయితే పసుపు శుభసూచకం దాంతో స్టార్ట్ చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు కందిపప్పు పాప్కార్న్ కర్నల్స్ కూడా పెట్టినాం కదా, అది కూడా ఫార్మర్సే పండిస్తారు. అన్ని ఫార్మర్సే పండిస్తారు నిజానికి. కాబట్టి ఇప్పుడు మా సైడ్ పండించే పంటలు మా రీజియన్లో పండేవి మాకే పండేవి, మళ్ళీ మాకే సమ్ ల్యాండ్ ఉంది కాబట్టి మా దాంట్లో పండేది అయితే నేను ఎంత పండితే అంత, ఏది పండితే అది ఐ వాంట్ టు సెల్ దాట్ డైరెక్ట్లీ టు ద కన్జ్యూమర్. ఇప్పుడు కొన్ని క్రాప్స్ ఉంటాయి, కాటన్ ఉంది, పత్తి, అది మా దగ్గర పండదు. బట్ ఇప్పుడు అది ఉంది, దాన్ని డైరెక్ట్ కన్జ్యూమర్కి అమ్ముతా అంటే ఎవరు కొంటారు? కాటన్ ఎవరికి అవసరం? నో, అది అమ్మలేం. కానీ రైస్ అమ్మొచ్చు, పసుపు అమ్మొచ్చు, కారం అమ్మొచ్చు, స్పైసెస్ అన్నీ అమ్మొచ్చు, పల్సెస్ అన్నీ అమ్మొచ్చు. ఇట్లా అమ్మడానికి వీలయ్యేవైతే అమ్ముదామని. అండ్ లైక్ మీరే కైండ్ ఆఫ్ క్రాప్స్ని పండిస్తున్నారు ప్రెసెంట్, టర్మరిక్తో పాటు ఇంకేమున్నాయి? ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని హార్వెస్ట్లు అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఇది సమ్మర్ కదా, అవును, అన్ని హార్వెస్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు జూన్లో కొత్తగా అన్ని క్రాప్స్ వేయాలి మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు వచ్చిన హార్వెస్ట్లో ఏమేమి ఉన్నాయంటే కొరియాండర్, ధనియాలు, ఇప్పుడు నువ్వులు వస్తాయి నెక్స్ట్. నువ్వులు ఒక్కటి ఉంది రావడం, నువ్వులు, ప్యాడీ ఇప్పుడు. కానీ రైస్ అమ్మడం కష్టం ఏమో, ఎందుకంటే కొన్న వాళ్ళు 1-2 kgs కొన్నారు కదా, 25 kgs అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని అదే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. బట్ రైస్ అమ్మడం అయితే ఖచ్చితంగా చేయాలి అనిపిస్తుంది నాకు, ఎందుకంటే దట్ ఇస్ ద మేజర్ క్రాప్ మన ఇండియాలోనే. అదే కన్జ్యూమర్ ఫార్మర్ నుంచి దొరుకుతుంది కన్జ్యూమర్కి అంటే బాగుంటుంది అని. అండ్ నార్మల్గా ఇప్పుడు టర్మరిక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే, అంటే ఈ 7 months స్పాన్ 10 months స్పాన్లో అసలు ఏం జరుగుతుంది టర్మరిక్ కింద, లైక్ పంట చరడానికి ఏం జరుగుతుంది? అండ్ ఆ తర్వాత మీరు తీస్తారు కదా వేర్లు, అదే ఏదైతే తీస్తారో దుంప, దాన్ని మీరు ఏం చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ పసుపుతో పాటు మొక్కజొన్న కూడా వేస్తారు దాంట్లోనే, కార్న్, రెండు సైమల్టేనియస్గా పెరుగుతాయి మంచిగా, రెండు ఒకేసారి పక్క పక్కన పెరుగుతాయి. కాకపోతే కార్న్ హార్వెస్ట్ దసరా అప్పుడు ఉంటుంది అక్టోబర్లో, అప్పుడు ఆ క్రాప్ తీసేస్తాము. అప్పటి వరకు పసుపు ఇంతనే ఉంటుంది. ఆ తర్వాత కార్న్ తీసేసిన తర్వాత గ్రోత్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ అప్పుడు కొంచెం, అయినా కూడా పసుపు పెద్ద పెరిగేది కాదు, ఇంతే పెరిగేది కదా, ఇంతే పెరిగేది కాబట్టి ఇంకొంచెం పెరుగుతుంది. ఇంకా కింద అది రూట్లో వచ్చే హార్వెస్ట్ కాబట్టి కిందనే అవుతుంది. మనం 1-2 తీసి చూసి ఓకే అయ్యింది ఇప్పుడు హార్వెస్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది కదా మమ్మీ వాళ్ళకి, వాళ్ళది చూసి హార్వెస్ట్ చేస్తారు. దుంపల్ని బయటకు తీస్తారు ఫస్ట్, ఒక దాంతో తీస్తే మట్టిలోంచి దుంప బయటకు వస్తుంది. దాన్ని వర్కర్స్ని పెట్టి ఇప్పుడు సేమ్ మనం హ్యాండ్ ఎట్లుంది మన పామ్ అట్లానే ఉంటుంది సేమ్. మిడిల్ పార్ట్ని బల్బ్ అంటారు, ఇవన్నీ ఫింగర్స్ అంటారు, దానికి కూడా ఫింగర్స్ అంటారు. సో ఇవన్నీ తుంచేస్తే ఇవన్నీ ఫింగర్స్ ఒక దాంట్లో వేస్తారు. ఈ మండ అంటారు దీని తెలుగులో, బల్బ్. ఈ బల్బ్ని ఒక సైడ్ వేసేస్తారు, దానికి సపరేట్ రేట్ దీనికి సపరేట్ రేట్ ఉంటుంది యాక్చువల్లీ, బేస్డ్ ఆన్ మార్కెట్ అది. బట్ బల్బ్స్లో కొంచెం కర్క్యూమిన్ ఎక్కువ ఉంటుందని అంటారు,
అది కూడా ల్యాండ్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక ఊర్లోనే మా ల్యాండ్లో ఒకలా ఉంటే ఇంకో ల్యాండ్లో ఇంకోలా ఉంటుంది ఉంటుంది. కర్క్యూమిన్. అవునవును. అది ల్యాండ్ని బట్టి ఉంటుందంట. సో దాన్ని బట్టి అండ్ ఫార్మా కంపెనీస్ వాళ్ళు తీసుకుంటారు పసుపుని. ఓకే. వాళ్ళు దాంట్లో నుంచి కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మెడిసిన్ చేస్తారు. గాట్ ఇట్. ఇంత యూజెస్ ఉన్న క్రాప్ అసలు ఏదైనా ఉందా అనిపిస్తుంది నాకు. అవును, అవును. బికాజ్ ఎందుకంటే యాంటీబయోటిక్ కదా, దేనికి ఏమొచ్చినా ఫస్ట్ థింగ్ పసుపు పాలు కానీ పసుపు వాటర్ కానీ తీసుకో, లోపల ఏమన్నా కూడా ఇన్ఫెక్షన్ క్యూర్ అవుతుంది అని చెప్తారు యూజువల్లీ. ఫస్ట్ ఎప్పుడు హార్వెస్ట్ పెట్టారు, లైక్ క్రాప్ ఎప్పుడు హార్వెస్ట్ పెట్టారు మీరు? విత్తనం ఫస్ట్ విత్తనం ఫస్ట్ ఎప్పుడు పెట్టారు? విత్తనమేమో జూన్ ఫస్ట్ వీక్ 2025. 25లో జూన్ ఫస్ట్ వీక్లో పెడితే అది మొన్న జాన్లో మిడ్ వీక్లో హార్వెస్ట్ వచ్చింది. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా మీరు కూడా వీడియోస్లోకి వచ్చి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టానంటే హార్వెస్ట్ రాగానే పసుపు ఇంకా పచ్చి పసుపే ఉంది, దాన్ని ఇంకా ఏం ప్రాసెస్ స్టార్ట్ చేయలే, వీడియోస్ పెట్టాను. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఈ పసుపు భూమిలోంచి తీసినప్పటి నుంచి దీన్ని ఉడకబెట్టి ఎండబెట్టి పాలిష్ చేసేదంతా ఒక 15 days టైం పడుతుంది. ఈ 15 daysలో వచ్చిన ఆర్డర్స్ అన్ని పంపిద్దాము, ఆ తర్వాత మిగిలిన ఏదైనా ఉంటే మా డాడీ రెగ్యులర్గా ఎట్లా అయితే అమ్ముతాడో పెద్ద మార్కెట్లో అట్లనే అమ్మేసుకుంటాడు అని అనుకున్నా. ఓకే. అందుకని అంత ముందు స్టార్ట్ చేసిన, అంత ముందు ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన, ప్రీ ఆర్డర్స్ అన్ని. మీ దగ్గర పౌడర్ కాకుండా యూజువల్లీ కొమ్ములు కూడా ఎవరైనా కొనుక్కుంటారా? ఆ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో కొనుక్కుంటారు, డైరెక్ట్గా తీసుకుంటారు. కొంతమందికి ట్రస్ట్ ఉండదు కదా, అంటే ట్రస్ట్ అంటే చాలా మంది ఇప్పుడు మమ్మల్ని నమ్మి కొమ్ముల్ని కొనుక్కోవడం, ఎందుకని పసుపు కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇన్ని ఇయర్స్గా కొమ్ములే బయట తీసుకొని పసుపు పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అవును, వాళ్ళు కొంతమంది కొమ్ములు తీసుకున్నారు. ఓకే. కొమ్ములు తీసుకొని పసుపు 2 కాంబినేషన్ తీసుకుంటారు కొంతమంది. కొంచెం అవి అవును అర్థమైంది. అంటే ఇది పడితే కూడా దీనిలానే ఉందంటే ఇది తీసుకోవడం బెటర్ కదా ఇంకోసారి అన్నట్టుగా టెస్ట్ చేసుకుంటారు. ఓకే. కొంతమంది ఏమో దేవుళ్ళ దగ్గర పెట్టాలి కదా, అవును, దేవుడికి మాల చేసి కడతారంట కొంతమంది. ఇప్పుడు పెళ్లి ముహూర్తంకి పసుపు దంచడం వాటి కోసం తీసుకుంటారు పసుపు కొమ్ములు. మళ్ళీ పెళ్లి కోసము 5 పూజల కొమ్ములని కావాలి, అవి తీసుకుంటారు, వాటి కోసం కొమ్ములు తీసుకుంటారు. ఓకే. బయట యూజువల్లీ మనం కామన్ పీపుల్గా ఉన్నప్పుడు, మీరు కాకుండా మేము ఎప్పుడైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు చూస్తాం కదా కొమ్ములు క్వాలిటీ. సో యాజ్ అ కామన్ పీపుల్ అది మంచి క్వాలిటీనా కాదని ఎలా టెస్ట్ చేసుకోవచ్చు మేము? చూసి అయితే చెప్పలేం. ఓకే. అయినా దాంట్లో క్వాలిటీ అని ఏమి ఉండదు, వెరైటీయే ఉంటుంది. ఇప్పుడు ఓకే. మా రీజన్లో బండే పసుపు మొత్తంకి ఒక GI ట్యాగ్ ఉంది, ఆర్మూర్ పసుపు అని. అందరిది అదే, అంటే వెరైటీ పేరు అది. సో మా పసుపు కొమ్ములు ఇంత సైజులో ఉంటాయి, అంతే రెగ్యులర్ ఎండ్లు ఉండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా నిజామాబాద్లో అంక్సాపూర్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో నిజామాబాద్లో అందరికీ పండేదానికన్నా ఎక్కువ మంచిగా పండుతుందంట పసుపు. అదేంటో అయితే మాకు రెగ్యులర్గా ఇంత సైజు పసుపు కొమ్ములు ఉంటే వాళ్ళది ఇంత సైజు ఎక్కువ సైజు ఉంటుందంట, ఎక్కువ లావు ఉంటుందంట. ఓకే. అంతే, ఇంకా లావు సైజు చూసి తీసుకోవడమే, దాంట్లో ఇంకా టెస్ట్ చేసేది ఏం లేదు. సో వాళ్ళది ఆ సైజు అవి చూసి వాళ్ళకి ఎక్కువ రేటు పెడతారు యాక్చువల్లీ, కొంచెం మార్కెట్లో పెట్టాల్సిందే. ఓకే. ఓకే. మనం పచ్చి పసుపు ఓపెన్ చేసినప్పుడు మనకు కొంచెం కలర్ వస్తుంది కదా, సో యూజువల్లీ దాన్ని బట్టి మనం క్వాలిటీ ఏమైనా ఎష్యూర్ చేయొచ్చా? అంటే కలర్ వస్తే ఒకటి ఉంటుంది, కలర్ రాకపోతే ఒకటి ఉంటుంది అని అలా ఏమైనా ఉంటుందా? పసుపు ఈజ్ పసుపు, అన్నిటికీ కలర్ వస్తుంది. ఓకే. పచ్చి పసుపుని తుంచినప్పుడు మనకి మధ్యలో ఒకటి రౌండ్గా వైట్ కొంచెం ఉంటుంది, డార్క్ ఎల్లోలో మధ్యలో ఉంటుంది, రౌండ్గా మొత్తం లైట్ ఎల్లోలో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు, మధ్యలోది కొంచెం ఆరెంజిష్గా కనిపిస్తుంది, అదే కర్క్యూమిన్. అదే మనకి ఎల్లో కలర్ని ఇస్తుంది పసుపుకి, దాంతోనే యూజెస్ అన్ని. అండ్ లైక్ వాట్ ఈస్ ద చాప్టర్ త్రివేణి? నేను మీ రీల్ స్క్రోల్ చేస్తుంటే మీరు ఒక చాప్టర్ స్టార్ట్ చేశాను అని చెప్పి ఓన్లీ సింగిల్ వీడియో పోస్ట్ చేశారు. తర్వాత నేను దానికోసం రీసెర్చ్ చేశాను, బట్ ఐ డి నాట్ గెట్ ఎనీవేర్ ఎనీ అదర్ వీడియో. అసలు చాప్టర్ త్రివేణి ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేశారు? అసలు ఈ అన్ఎంప్లాయిడ్ ఉండడం వల్ల నేను ఎన్ని ట్రై చేశానంటే, అదేంటంటే నేను బుక్స్ చదవడం యాజ్ ఐ సెడ్ కొంచెం ఉంది కదా ఆల్రెడీ, సో నేను కూడా ఎందుకు రాయొద్దు. నేను ఎప్పుడు ఎట్లా అంటే అసలు రెగ్యులర్గా ఉండాలంటే భయపడతా, ఎక్స్ట్రాడినరీ ఉండాలనుకుంటా, అన్ని వెరైటీ థింగ్స్ చేద్దాం అనుకుంటా, ఏదేందో చేద్దాం అనుకుంటా. బుక్ కూడా రాద్దాం, పబ్లిష్ చేసుకునేటప్పుడు చూద్దాంలే, ఇప్పుడైతే రాద్దాం, ఎంత రాయగలుగుతానో చూద్దామని స్టార్ట్ చేసిన. అంతే, ఒక ఇంత బుక్ రాసిన, అంతే కంప్లీట్ అయిపోయిందా? జస్ట్ ఒక చాప్టర్ కిందకి వస్తుంది, దాంట్లో కొంచెం ఎడిట్ చేసి పార్ట్ తీసుకుంటే ఒక చాప్టర్ వస్తుంది దాంట్లో నుంచి, అంత రాసిన అంతే. అసలు దాని లైక్ ఏ జోనర్లో వచ్చింది అది? ఇట్స్ జస్ట్ అబౌట్ అ లిటిల్ గర్ల్. ఓకే. అండ్ నీ పాయింట్లో ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నావు? ఇట్స్ గుడ్ క్వశ్చన్. లైక్ అండ్ అది నీ లైఫ్లో ఎలా ఇంపాక్ట్ చేసింది?
బికాస్ యు ఆర్ జస్ట్ నో గ్రాడ్యుయేటెడ్ అండ్ యు స్టార్ట్ ఎర్నింగ్ కూడా. సో మా పేరెంట్స్ ఎప్పుడైనా నువ్వు ఆడపిల్లవి, నువ్వు వంట నేర్చుకో, ఆ, నువ్వు కిచెన్ పనులు నేర్చుకో అని ఎప్పుడు చెప్పలే. ఓకే. ఎప్పుడైనా మా పేరెంట్స్ నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, నువ్వు జాబ్ చేయాలి, ఎర్న్ చేయాలి అనే చెప్పారు. దే ఆర్ సచ్ నైస్ గుడ్ పేరెంట్స్. అనిపిస్తుంది నాకు నిజంగా. ఇప్పుడు మా అమ్మ ఇంట్లో లేదంటే కూడా మా డాడీ ఎప్పుడు నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వు ఇప్పుడు ఈ పని చేయాల్సింది కదా, అమ్మ లేదు కదా, ఇట్లా కూడా కాదు. మా డాడీ కూడా అట్లా కాదు. సో మీకు అర్థమవుతుంది ఇంకా మా పేరెంట్స్ ఏంటనేది. సో వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి నేను కూడా ఎప్పుడూ ఇండిపెండెంట్ ఉండాలనే అనుకుంటా. ఎప్పుడు నాకు డబ్బులు సంపాదించాలి అని ఉంటుంది, నాది నాకు చేసుకోవాలని ఉంటుంది. మళ్ళీ అంత సంపాదించి కూడా ఏం చేస్తా అంటే మళ్ళీ మమ్మీ డాడీకి పెట్టాలనే ఉంటుంది అది కూడా. అవును. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్. ఇట్లా బీటెక్లో ఉన్నప్పుడు కూడా ఫీజు 2000 అయితే పేరెంట్స్ దగ్గర 3000 తీసుకునే టైప్ అస్సలు కాదు నేను. ఫీజు 2000 అయితే 1000 డాడీ దగ్గర తీసుకుని ఇంకో 1000 నేను ఐ యూస్ టు వర్క్ కదా. అవును. సో నేను అట్లా సెట్ చేసుకునేదాన్ని. నేను ఎప్పుడు అబ్బా చదివిపిస్తున్నాం కాబట్టి ఇంత పని ఉంది, ఇంత ఇది ఉంది అని నేను ఎప్పుడు వాళ్ళని అట్లా ఫీల్ అయ్యేలాగా చేసేదాన్ని కాదు. ఓకే మరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత అఫోర్డ్ చేయలేక కూడా కాదు, బట్ స్టిల్ నాకే దట్ ఏదో ఒకటి చెయ్యాలి, నాకు నేను ఎర్న్ చేసుకోవాలని థింగ్ ఉండేది. వన్స్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత పేరెంట్స్ నుంచి కానీ చుట్టూ రీజియన్లో ఉన్న పీపుల్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? మా పేరెంట్స్ ఇంకా హ్యాపీ, అరే బాగా చేస్తుంది, మంచిగా వస్తున్నాయి అని దే ఆర్ హ్యాపీ. ఇంకా చుట్టుపక్కల ఫ్రెండ్స్ రిలేటివ్స్ విషయంలోకి వస్తే దే ఆర్ ఆల్ కన్ఫ్యూజ్డ్. అంటే నేను అమెరికా వెళ్తా అన్నప్పుడు మంత్లీ 5 to 10 lakhs ఎర్న్ చేస్తా అన్నప్పుడు దే వర్ ఆల్ సో హ్యాపీ. ఓకే యూ హ్యావ్ టు ఎర్న్ అట్లా ఉండే. బట్ నేను ఇది చేస్తా అన్నప్పుడు వాళ్ళు జలస్ అని కూడా చెప్పలేను నేను, బట్ సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏంటి ఇట్లా వెరైటీ చేస్తుంది, ఏంటి ఇది కొత్తగా ఎక్కడి వరకు వస్తుంది ఇది, అది కొంచెం ఉంటుంది కదా. దాట్ అదైతే నాకు అర్థమైంది. ఓకే. ఇంకా దాన్ని జలస్ అదే అని ఏం అనలేము, బట్ అదైతే అర్థమైంది. సి విలేజ్లో ఉన్న వాళ్ళని ఒక లూజర్స్ లాగా చూస్తారు. అది కూడా ఎవరు చూస్తారంటే విలేజ్లో ఉన్న వాళ్ళే చూస్తారు. అవును. ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాడు ఊర్లో ఉండేవాడిని అరే నువ్వు లక్కీరా, అరే నువ్వు ఎంత అదృష్టవంతుడురా అంటారు. కానీ ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మన పేరెంట్సే, వేరే పేరెంట్స్, వేరే చుట్టాలు అందరూ ఈ ఊర్లో ఉంటున్నాడు వేస్ట్ లూజర్. ఊర్లో ఎవరు ఉంటారంటే చదువుకోని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, చదువు అవ్వని వాళ్ళు, వాళ్ళే ఊర్లో ఉంటారు. మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో జాబ్ చేస్తారు, లేదంటే అబ్రాడ్లో జాబ్ చేస్తారు అనేది ఒకటి క్రియేట్ అయింది. నేను ఇంత చదువుకొని కూడా ఇది చేస్తా అని అంటున్నా కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు పీపుల్. ఓకే. అండ్ ఇంకొకటి విలేజర్స్ ఎట్లా అంటే నువ్వు అమెరికాకి వెళ్ళి నెలకు 5 లక్షలు సంపాదించినా కూడా వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వరు, దే ఫీల్ హ్యాపీ. బట్ నువ్వు ఊర్లో ఉండి ఇఫ్ యు ఆర్ మేకింగ్ 50,000 a month దే కెనాట్ టేక్ ఇట్ బికాస్ సమ్వన్ ఇన్ విలేజ్ షుడ్ నాట్ ఎర్న్ అంతగానం. నేను ఇట్లా ఉన్నానంటే నువ్వు కూడా అలానే ఉండిపోవాలి. ఉంటే విలేజ్లో ఉండాలి, లేకుంటే బయటికి వెళ్ళిపోవాలి, అంతే థింగ్లో ఉన్నారు ఎవరైతే ఉన్నారో. దే ఆర్ ఫీలింగ్ లైక్ నువ్వు విలేజ్లో ఉంటున్నావు అంటే ఏం ఎర్న్ చేయకుండా ఉండాలి మా అలానే. ఒక ఎర్న్ చేసే ఉద్దేశం ఉంటే యూ టు గో టు అబ్రాడ్, లేదంటే హైదరాబాద్లో జాబ్ చేయాలి. సో అదే ట్యాబ్లో బతుకుతున్నారు విలేజెస్ అంతా. గాట్ ఇట్. ఓకే. అండ్ ఇంకొకటి ఒక వీడియో చూసాను నేను, నీ లైక్ ఎర్నింగ్స్తో 4 years ఆఫ్ కష్టంతో బీటెక్లో జాబ్ చేస్తూ కూడా ఈ టోల్ దట్ నేను మా పేరెంట్స్ని కోయంబత్తూర్ ట్రిప్కి తీసుకుని వెళ్ళా అని చెప్పి. అంటే బీటెక్ చేస్తూ ఎందులో వర్క్ చేసేదానివి? నేను బీటెక్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటుండే. ఓకే. ఇంకా తెలుగు, హిందీ, రీడింగ్, రైటింగ్. నేను ఐఎమ్ వెరీ మచ్ గుడ్ ఎట్ లాంగ్వేజెస్ అన్నీ. ఓకే. తెలుగు, హిందీ, రీడింగ్, రైటింగ్ చేపిస్తుండే. ఇంకా అన్ని క్లాసెస్కి ట్యూషన్స్, హోమ్ ట్యూషన్స్ తీసుకునేదాన్ని అది కూడా. ఓకే. సో నువ్వే వెళ్ళి చెప్పడము అది నేను చేస్తుండే. నేను ఆల్మోస్ట్ నా బీటెక్ 4 yearsలో 4 years చేస్తూనే ఉన్నా. బీటెక్ నేను డిసెంబర్లో జాయిన్ అయితే 2021లో మార్చ్ కల్లా నేను జాయిన్ అయిపోయినా ఒక ట్యూషన్లో. ఓకే. చెప్తా అని. ఫస్ట్ మంత్ శాలరీ వాజ్ జస్ట్ 3,000. నైస్. వాట్ ఎవర్. బట్ వచ్చింది కదా అనేది. సో ఆ సేవింగ్స్తో యూ టుక్ యువర్ పేరెంట్స్ టు కోయంబత్తూర్. నేను అదనే కాదు చాలా చేసేదాన్ని బీటెక్లో ఉన్నప్పుడే. అవి జస్ట్ ఒక 3-4 months సేవింగ్స్ అంతే. కోయంబత్తూర్ తీసుకుపోయింది. సీ దిస్ ఐమ్ వేరింగ్ దిస్ బ్రేస్లెట్, దిస్ రింగ్స్, ఇవన్నీ నేను నా డబ్బులతో కొనుక్కున్నాయి. గ్రేట్. నేను ఎప్పుడు మమ్మీకి చీరలు కొనడం, డాడీకి బట్టలు కొనడం, ఏదో ఒకటి ఇంట్లో కోసం కొనడం, ఇంట్లో కోసం చేయడం. అదే ఇంకా ఇదైతే నా కోసం అన్నట్టు కాదు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నట్టుగా ఇది చేస్తుండే. మా ఈ ఫ్రెండ్ ఫోర్స్డ్ మీ టు ఒక చిట్ అయ్యి నువ్వు ఇట్లా మంత్లీ 2,500 కట్టాలి.
2 ఇయర్స్ Hmm. 50,000 వస్తాయి. అప్పుడు గోల్డ్ రేట్ 60,000 10 గ్రామ్స్కి. సో నేను ఫస్ట్ బిగినింగ్ మంత్స్లోనే ఆ చెట్టు తీసేసుకొని ఇవి కొనేసుకున్నా గోల్డ్. ఓకే 10 గ్రామ్స్ కొనేసుకున్నా. 2 ఇయర్స్ తర్వాత గోల్డ్ రేట్ చూస్తే ఎక్కడో ఉంది. ఎక్కడ- Oh my అవును. God, somehow నేను సేఫ్. తీసుకోగలిగిన అని. Yeah, లాస్ట్ okay. వరకు ఆగితే తీసుకోలేకపోతుండేనేమో అంతా. అండ్ ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు లైక్ హౌ డూ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? వాట్ ఈస్ దట్ వన్ మోటివేషన్ దట్ గివ్స్ యూ లైక్ నేను చెయ్యాలి సాధించాలని ఒక థింగ్ ఏముంటుంది? బికాజ్ ఒక అమ్మాయి అది విలేజ్ నుంచి వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక కెమెరా ముందు ఆన్ ఫేస్ ఉండి సెల్ చేయడం ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. సో స్ట్రగల్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. నువ్వు నీ సెల్ఫ్ మోటివేషన్ కానీ నువ్వు ఎలా పుష్ చేసుకునేదానివి? నన్ను నేను ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఒకటే మోటివేషన్ ఉంది. మమ్మీ డాడీని చూస్తేనే మోటివేషన్ వస్తుంది. వాళ్ళు ఇలా ఐ హ్యావ్ టు ఉన్నారు. గివ్ దెమ్ అ గుడ్ లైఫ్. ఇప్పుడు పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయి నాకు సంబంధం, నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. నేను పెళ్లి చేసుకున్నా కూడా హౌ కెన్ ఐ సపోర్ట్ మై పేరెంట్స్? సి ఓన్లీ ఇఫ్ ఐ వర్క్ ఐ క్యాన్, అదర్వైజ్ ఐ కెనాట్ ఆస్క్ మై హస్బెండ్ టు హెల్ప్ మై పేరెంట్స్. ట్రూ. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్. ఇంకా వాళ్ళే మోటివేషన్, వాళ్ళ కోసమే అంతా. బికాజ్ ఇప్పుడు నా పేరెంట్స్ గురించి నేను చెప్తున్నా కదా హౌ గుడ్ దే ఆర్ అని. వాళ్ళు కొంచెమే చదువుకున్నారు, ఒక 10th వరకు, బట్ స్టిల్ వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు. ఎనఫ్ మెచ్యూర్డ్ మంచిగా ఆలోచిస్తారు. యా గర్ల్ షుడ్ బి లైక్ దిస్ ఇట్లా అని. అమ్మాయి అంటే ఇలానే ఉండిపోకూడదు, ఏదో ఒకటి చెయ్యాలన్న థింగ్లో ఉన్నారు. సో ఇంకా అంత సపోర్ట్ చేసి అంత ఉన్నారు కాబట్టి నేను ఇంక వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి ఫినాన్షియలీ అండ్ ఎవ్రీ వే పాసిబుల్. Got it. It's like, is there something that you want to tell to your customers or public? Something related to turmeric or whatever. మీరు ఏదైనా కన్వే చేయాలనుకుంటున్నారా? యా ఇఫ్ ఐ హ్యావ్ టు కన్వే సంథింగ్, ఏం లేదు. ఫార్మర్స్ తగ్గిపోయారు, ఫార్మర్స్ లేరు. మన పేరెంట్స్ జనరేషన్ ఏదైతే ఉందో హూ ఆర్ బోర్న్ ఇన్ ఎర్లీ 80s ఆర్ లేట్ 70s, వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే 90s నుంచి ఉన్నారో కిడ్స్, వాళ్ళంతా దే ఆర్ నో వన్ హియర్ డూయింగ్ ఫార్మింగ్. అందరూ ఇదర్ అబ్రాడ్ ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీస్. 90% అబ్రాడ్లోనే ఉన్నారు, ఈ 10% ఇక్కడ ఉన్నారు. ఏదో అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు తప్పిపోయి వ్యవసాయంలో ఉన్నారు తప్ప లేరు. సో ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, దే ఆర్ అర్లీ 80s బార్న్. సో ఇప్పుడు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ల్యాండ్ మేము కౌలుకి చేస్తాం. సో ఇప్పుడు నేను యూఎస్కి వెళ్దాం అనుకున్నాను. నేను యూఎస్కి వెళ్తే మా మమ్మీ వాళ్ళని చేపించేదాన్న, చేపించకపోతుంది. ఇంకా మా ల్యాండ్ కూడా ఎవరికైనా ఇచ్చేయండి, మీరు చేయకండి అని అంటుండే. సో అట్లా అందరూ ఇచ్చేస్తూ ఉంటే సమ్ పాయింట్లో ఒక 5 years తర్వాత, ఒక 10-20 years తర్వాత ఎవరు చేస్తారు? అసలు చేయడానికి ఎవరు ఉంటారు? ఇప్పుడు మన పేరెంట్స్ అందరూ ముసలి అయిపోతారు. ఇప్పుడే ఉన్న వాళ్ళు చేయట్లేరు. ఇప్పుడే ఆల్రెడీ అంటే 50 years ఉన్న వాళ్ళు కూడా 70-80 years వరకు ఫార్మింగ్ చేసేవాళ్ళు మన తాతలు. ఇప్పుడు వాళ్ళు పిల్లలు దేశాలలో అంత సంపాదిస్తున్నప్పుడు ఇంత దానికి ఎందుకులే చేయడం అని కౌలుకి ఇచ్చేస్తున్నారు కదా ఇప్పుడే ఆల్రెడీ. జస్ట్ ఏం చేస్తున్నారంటే ఒక ఫ్లాట్ సిటీలో తీసుకొని దే టెల్లింగ్ దట్ మీరు ఇక్కడ ఉండండి, నేను మంత్లీ డబ్బులు పంపిస్తా, మీరు ఏం చేయొద్దు. అట్లా కూడా కాదు, మళ్ళీ ఊర్లో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ. ఎందుకంటే ఊర్లో ఉంటేనే కొంచెం ఆ వైబ్, ఫ్రెండ్స్ ఉంటారు, ముచ్చట్లు పెట్టొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, కాసేపు కూర్చోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఊర్లోనే ఉండాలని అనుకుంటారు, కానీ వ్యవసాయం చేయొద్దని ఇంకా పిల్లలు అంటారు. వీళ్ళకి చేయాలని ఉంటుంది, పిల్లలు అమ్మ ఎందుకమ్మా చేయకండి. ఇప్పుడు నేనైనా అనేదాన్ని, ఇంకో 4 ఏళ్లలో నేను కూడా అమ్మ చేయకండి అని అనేదాన్ని. సో అది హ్యాపెనింగ్ కాబట్టి ఫార్మర్స్ తగ్గిపోతున్నారు, చాలా తగ్గిపోతున్నారు. సో మీరు ఫార్మర్స్ని ఇప్పుడు ఎంత సపోర్ట్ చేయగలిగితే, ఇప్పుడు నన్ను మీరు సపోర్ట్ చేయడం చూసి మా రీజియన్లో ఇంకొంతమంది స్టార్ట్ చేసిండ్రు ఇట్లా ఫార్మర్ టు కన్జ్యూమర్ అమ్మడం. సో వాళ్ళకి ఏంది ఒక కాన్ఫిడెన్స్, అరే తనకి సేల్ అయింది అంటే నాకు కూడా సేల్ అవుతుంది అని అంతమంది స్టార్ట్ చేస్తున్నారు కదా. సో సరే వాళ్ళకు కూడా సేల్స్ అవుతున్నాయి, అవ్వాలి. ఇట్లా విలేజ్కి ఒకళ్ళు వచ్చిండ్రు అనుకో, ఫార్మర్స్ కూడా ఉంటారు, ఫార్మింగ్ కూడా చేస్తారు. ఏమనుకుంటారంటే దీంట్లో కూడా వస్తాయి, అమెరికా కాకుండా కొంచెం ఎక్కువ వస్తాయి, పర్లేదు వస్తాయి అనేది ఒకటైనా ఉండాలి కదా. అట్లా రావాలంటే మీరు నన్ననే కాదు అందరినీ సపోర్ట్ చేయాలి, ప్రతి ఫార్మర్ని సపోర్ట్ చేయాలి, ప్రతి ఫామ్ని సపోర్ట్ చేయాలి అందరూ. అయితేనే ఫార్మర్స్ ఎక్కువ అవుతారు. ఎక్కువ అవ్వడం కాదు, అండ్ ఫ్యూచర్లో ఇట్లా ఇప్పుడు మా పేరెంట్స్ లాగా 10 acres ఉన్న ఫార్మర్స్, 7 acres ఉన్న ఫార్మర్స్ ఉండరు.
ఇప్పుడు మనకి అబ్రాడ్‌లో ఎట్లుంటారో తెలుసా మీకు? ఫారిన్ కంట్రీస్‌లో చేసిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ చేస్తారు. అవును. ఒకటే ఫార్మింగ్. హార్వెస్ట్ చేస్తారు. ఆ! అట్లా చేస్తారు కదా! ఇండియా కూడా అట్లా అయిపోతదేమో అనిపిస్తది. అంటే అవును. ఇప్పుడని కాదు ఫ్యూచర్‌లో. అవును. థ్యాంక్ యూ సో మచ్ చందన ఫర్ హ్యావింగ్ యూ హియర్. గుడ్ కంటెంట్ ఇచ్చారు. అండ్ హోప్‌ఫుల్లీ మీరేదైతే స్టార్ట్ చేశారో నిజంగా చెప్పినట్టు ఫార్మర్స్ చాలా తక్కువైపోయారు. సో, అట్‌లీస్ట్ మీ త్రూ మీలా స్టార్ట్ చేసిన చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ అయినా పీపుల్‌కి కొంచెం అవేర్‌నెస్ వచ్చి అబ్రాడ్ ఒకటే లైఫ్ కాదు. ఫార్మింగ్‌లో కూడా లైఫ్ ఉంటుంది. దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి చాలామంది అర్థం చేసుకొని ఉండాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు. ఇప్పుడు పసుపు కొన్న కస్టమర్సే అన్నీ కొంటున్నారు కాబట్టి నాకు పండించేవన్నీ కొంటున్నారు కాబట్టి ఎలాగో సపోర్ట్ ఉంది. సపోర్ట్ చేస్తారు. హ్మ్. కొంటారు. నన్ననే కాదు ఏ ఫామ్‌నైనా సపోర్ట్ చేయండి. అందరి దగ్గర కొనండి. అంటే నా కస్టమర్స్ నాకుంటారు. ఎవరి కస్టమర్స్ వాళ్ళకుంటారు వాళ్ళకుంటారు కదా! ఆబ్వియస్లీ. అవును. మీరేం లేదు. ఎక్కడ కొంటున్నారు? ఏది కొంటున్నారు? అనేది ఒకసారి చూసుకొని తీసుకుంటే బెటర్. ఫుడ్ గదా! ఇప్పుడు అవును. కొంచెం ఎట్లా అయిపోయిందంటే మంచి ఫుడ్ దొరికితే బావుండు. ప్రైస్ అన్న ఎక్కువైనా ఫీలింగ్. పెడతాము అవును. అన్నంత కల్తీ ఉంది కాబట్టి హ్మ్. బయట. హ్మ్. హ్మ్. హ్మ్.